హలో అండి. వెల్కమ్ టు కలర్‌ఫుల్ మమతా రెడ్డి. ఈరోజు 1 కేజీ చికెన్‌కి అంటే ఇంగ్రీడియెంట్స్ ఏమేమి తీసుకుంటాను, నేను ఎలా చేసుకుంటున్నానో అది మీతో షేర్ చేసుకుంటున్నానండి. నా వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. నేను 1 కేజీ చికెన్‌కి మీడియం సైజు 3 ఆనియన్స్ తీసుకుంటానండి. 2 ఎల్లిగడ్డలు కంప్లీట్‌గా 2 ఎల్లిగడ్డలు తీసుకుంటాను. కొంచెం అల్లము, ప్లస్ ఇది ఎవరెస్ట్ చికెన్ మసాలా ఒకటి, ధనియా పౌడర్ ఒకటి, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా నేను ఫ్రెష్‌గా దంచుకొని వేసుకుంటాను కర్రీలో. అయితేనే టేస్ట్ అనేది కర్రీ యొక్క టేస్ట్ అనేది బావుంటుంది. సో, ఫస్ట్ ఇలా ఆనియన్స్ అనేటివి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. వచ్చిన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఎల్లిగడ్డ కొంచెం ఎక్కువ తీసుకుంటే ఏంటి అంటే కర్రీ యొక్క టేస్ట్ బావుంటుంది. ఎల్లిగడ్డతోటి బావుంటుంది. ప్లస్ గ్రేవీ చిక్కగా రావాలి అంటే ధనియా పౌడర్ వేస్తామండి మనము. ధనియా పౌడర్‌తోటి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. సో, ఇలా అన్నీ పసుపు ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకొని చికెన్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఈ పేస్ట్ అనేది బ్రౌన్ కలరు అదంతా ఎలా అంటే మంట తక్కువ పెట్టుకునే చేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ వేసిన తర్వాత స్టవ్ అనేది కొంచెం మీడియం పెట్టుకొని కర్రీని బాగా ఉడకనివ్వాలండి. సో, కర్రీ అంటే ఈ పీసెస్ నుండి ఆయిల్ అనేది అది వాటర్ అనేది సపరేట్ అవుతుంది. వాటర్ వస్తుంది అన్నప్పుడు మనం ఏంటి అంటే ఆ వచ్చిన వాటర్ మళ్ళీ కర్రీకే మొత్తం ఇంకిపోవాలి. అబ్జర్వ్ అయిపోవాలి, దానికి కర్రీకే ఇంకిపోవాలండి. సో, ఇలా కంప్లీట్‌గా కర్రీకే ఆ వాటర్ అనేది ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు మనము స్టవ్‌ని అలానే మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకోండి. హై ఫ్లేమ్‌లో కూడా వద్దండి. సో, ఆయిల్ సెపరేట్ అవుతుంది అన్నప్పుడు ఇప్పుడు ఉప్పు, కారము, మిగతా పౌడర్స్ ఉన్నాయి కదండీ! ఎవరెస్ట్ చికెన్ మసాలా ఒకటి, ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ అంటే ఒక గ్లాస్ వచ్చేసి 200 ఎంఎల్ ఉంటుంది. అలా 2 గ్లాసెస్ తీసుకుంటానండి. 250 ఎంఎల్ ఉంటుంది ఈజీగా. అంటే హాఫ్ లీటర్ అనుకోవచ్చు. హాఫ్ లీటరు వాటర్ పోస్తున్నాను. ఎందుకు అంటే నాకు చపాతీలోకి కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటున్నాను కాబట్టి, సో, నేను 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నానండి. తీసుకొని ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంట అనేది హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటాను. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని సో, ఉడకనివ్వాలి. ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత గ్రేవీ అనేది చిక్కగొస్తుంది. అంటే ఇందులో కొద్దిమంది ఎండు కొబ్బరి కూడా వాడతారండి. అంటే మీ ఇష్టం. ఎండు కొబ్బరి అందులోనే లవంగాలు, యాలకులు ఇవన్నీ దంచి వేస్తారు. అలా కూడా బావుంటుంది. బట్ నేను ఎండు కొబ్బరి వాడనండి. పొటాషియం ఎక్కువగా ఉంటుందని కంప్లీట్ అవాయిడ్ చేస్తాను. నేను ఓన్లీ ధనియా పౌడర్ పట్టేటప్పుడే అందులో లవంగాలేసి పట్టుకుంటాను. ఇప్పుడు ఆ ధనియా పౌడర్ వేసాను కాబట్టి కొంచెం స్పైసీగానే ఉంటుంది. ఇవన్నీ వేసి ఇలా ఉడికిన తర్వాత దించేస్తున్నానండి. ఈ కర్రీ అనేది చపాతీలోకి బావుంటుంది. రైస్‌లోకి కూడా బావుంటుంది. మెయిన్‌గా గ్రేవీ అనేది చిక్కగా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బావుంటుందండి. ఇలా ట్రై చేయండి. సో, ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పీసెస్ మాత్రం మంచిగా ఉడుకుతాయండి. ఫస్ట్ మనం మొత్తం కంప్లీట్‌లో ఆయిల్‌లోనే కర్రీ అంతా వేగనిస్తాం కాబట్టి బావుంటుంది టేస్ట్ అనేది. థ్యాంక్ యూ అండి.